వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. అబద్ధాలు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న చోట ప్రజలకు ఇచ్చిన హామీలను దగా చేయడమే కాకుండా తాము ప్రతిపక్షంలో ఉన్న చోట కూడా అబద్ధాలనే ప్రచారం చేయడమే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. అహ్మదాబాద్లో జరిగిన ఏఐసిసి న్యాయపథ్ సదస్సులో కూడా ఇదే జరిగింది. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో తాము చేసిన ద్రోహాలను గొప్పలుగా చెప్పుకున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా రాహుల్ గాంధీ స్పీచ్ ఆశాంతం ఆయనలోని అపరిచితుల్ని బయటపెట్టింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవచ్చు, కానీ మరీ అబద్ధాలను నిజాలుగా నమ్మించాలి అనుకుంటే అడ్డంగా దొరికిపోతారు. అక్కడ జరిగింది కూడా ఇదే. తెలంగాణలో తాము చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. దేశమంతా ఇదే ఫాలో కావాలన్నారు. ఈ సర్వే ద్వారా తెలంగాణలో 90% బీసీలు దళితులు ఉన్నారని తెలిసిందన్నారు. తెలంగాణలో 90% आबादी ओबीसी, अति पिछड़ा, दलित, अति दलित, माइनॉरिटी, आदिवासी. తెలంగాణలో కులగణన గురించి రాహుల్ గాంధీ బాగానే గొప్పలు చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి చేసిన కులగణన తప్పుల తడకాని తెలంగాణ సమాజం తిరస్కరించిన సంగతి మాత్రం దాచేశారు. బీసీల లెక్కలు తప్పుగా చూపించారని జరిగిన ఆందోళనలపై కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీ కూడా స్పందించకుండా ముఖం చాటేసిన వైనాన్ని గుర్తు చేసుకోలేదు. కులగణనపై నాకు, సోనియా గాంధీకి పాలాభిషేకాలు చేయాలని రేవంత్ రెడ్డి అడుక్కున్నా ఎవరూ పట్టించుకోలేదు అన్న సంగతి మాత్రం రాహుల్ గాంధీ చెప్పలేదు. ఇక రాహుల్ గాంధీ మరో అబద్ధం, తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారట. ఇదిగో వినండి ఆయన మాటల్లోనే. और मैं खुश हुआ कि जाति जनगणना होने के एकदम बाद हमारे चीफ मिनिस्टर ने और हमारी टीम ने ओबीसी रिजर्वेशन को 42% तक पहुंचा दिया. విన్నారు కదా, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ఎట్లా అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు కావట్లేదు అన్నది నిష్ఠూర సత్యం. రాహుల్ గాంధీ చెప్పినట్లు 42% రిజర్వేషన్లు అమలయ్యింది నిజమైతే మరి మొన్న ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ స్పాన్సర్డ్ ఆందోళన ఎందుకు జరిగింది? అందులో రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు, ఏఐసిసి నేతలు కూడా ఎందుకు పాల్గొన్నట్టు? ఇదే విషయం ఇప్పుడు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది.